గచ్చిబౌలిలోని టీఎన్జీ కాలనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ అపార్ట్మెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగమంచు అలుముకోవడంతో ఊపిరాడక అపార్ట్మెంట్ వాసులు ఇబ్బంది పడ్డారు. పై అంతస్తులో చిక్కున్న వారిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. అయితే ఇద్దరు తీవ్ర అస్వస్థకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో 15 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. బిల్డింగ్ సెల్లార్లో షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని టీఎన్జిఓ కాలనీలో ఒక అపార్ట్మెంట్ లో ఈ రోజు అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే దట్టమైన పొగ అలుముకోవడంతో అక్కడ అపార్ట్మెంట్ వాసులు ఊపిరి ఆడక చాలా ఇబ్బంది పడినట్లయితే తెలుస్తుంది. అయితే అపార్ట్మెంట్ లో ఉన్న ఇద్దరికి తీవ్ర అస్వస్థత కూడా గురైనట్లయితే తెలుస్తుంది. అయితే అపార్ట్మెంట్స్ లో ఏదైతే పై అంతస్తులో చిక్కున్న వారిని కూడా ఇప్పటికీ అగ్నిమాపక సిబ్బంది కూడా కాపాడారు. అయితే బిల్డింగ్ సెల్లర్ లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తుంది. అయితే అపార్ట్మెంట్ లోని 15 ద్విచక్ర వాహనాలు కూడా పూర్తిగా దగ్ధమైనవి. ఈ వాహనాలన్నీ కూడా ఇటు సెల్లర్ లో పార్క్ చేసి ఉండగా అక్కడ షార్ట్ సర్క్యూట్ అవడంతో కూడా ఈ 15 ద్విచక్ర వాహనాలు కూడా పూర్తిగా దగ్ధమైనవి. అయితే వెంటనే అక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాసులు ఇటు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో కూడా వెంటనే అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. అయితే మంటలను ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది కూడా అదుపు అయితే చేశారు. అయితే అపార్ట్మెంట్ లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్పారు. అయితే ముఖ్యంగా ఈ రోజు ఉదయం ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే యాక్సిడెంట్ అయితే జరిగినట్లయితే తెలుస్తుంది. అయితే ఆ తర్వాత మాదాపూర్ డిఎఫ్ఓ కరీముల్లా కూడా ప్రాంతానికి అయితే చేరుకున్నారు. అయితే ఉదయం 7:30 గంటలకు ఏదైతే ఫైర్ సిబ్బందికి అయితే సమాచారం వచ్చిందంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే బిల్డింగ్ సెల్లార్ లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ ఎత్తున మంటలు అయితే ఎగిసిపడ్డాయి. అయితే దట్టమైన పొగ వల్ల ముగ్గురు తీవ్రంగా అస్వస్థకైతే గురయ్యారన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా గుర్తించారు. అయితే కాంటినెంటల్ హాస్పిటల్లో ప్రస్తుతం వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. అయితే సెల్లర్ లో ద్విచక్ర వాహనాలు 15 పూర్తిగా కాలిపోయినాయి. అయితే 3 ఫైర్ ఇంజన్లతోని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అయితే సెల్లార్ లోని పార్కింగ్ చేసి అంటే ముఖ్యంగా సెల్లార్ ను పార్కింగ్ కోసం తప్ప దేనికి వాడకూడదంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే చాలా సార్లు సెల్లర్ లో పార్కింగ్ తప్ప ఇంకేమీ పెట్టవద్దంటూ కూడా వాళ్ళు చెప్పినట్లయితే తెలుస్తుంది. ప్రమాదం జరిగిన బిల్డింగ్ లో సెల్లర్ లో సోఫాలు ఉన్నట్లు కూడా గుర్తించారు. అయితే ఫర్నిచర్ ఉండటం వల్ల మంటలు త్వరగా దట్టమైన పొగగా వ్యాపించి బిల్డింగ్ ఓనర్ పై చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా ప్రాణ నష్టం అయితే జరగలేదు. రైట్, థ్యాంక్ యూ కుమార్.